ఒక కత్తి మహేష్ ఆయన పేరు గుర్తుకాదు నాకు. సో కత్తి మహేష్ బ్రదరు, సో అట్లనే ఒక ప్రవీణ్ పగడాల బ్రదరు. సో ఇలా మరొకరు కావద్దు. ఏం చేస్తాడు బ్రదర్? కరెక్టే, అందరం బీకేది ఒక రోజు. ఓకే, వెరీ అన్ఫార్చునేట్. ఎందుకని ఇవాళ వీళ్ళంటే పేరున్న వాళ్ళు కాబట్టి మనకు తెలుస్తుంది. మీరు కారం చేడు సంఘటన తీయండి. ఇంకోటి ఏదో అయింది కదా, గుంటూరు దగ్గర ఒక కారం చేడు, ఇంకోటి అయింది నాకు గుర్తుకొస్తుంది పేరు. సో ఏం చేసేటోళ్ళు, ఇందిరాగాంధీ అనే గొప్ప మహిళ, ఒక ఉక్కు మహిళ, ఆమె పక్కా ఇల్లు కట్టించేదాకా ఈ బ్రాహ్మణ వ్యవస్థలో, ఈ మనువాద వ్యవస్థ దానిలో దళితుడికి పక్కా ఇల్లు ఉండకూడదు అంటే ఏం చేయాలి? గుడిసెలల్లో ఉండాలి, ఊరవతలు ఉండాలి. ఈ కమ్మ కాపులు పోయి రాత్రి అంటి పెట్టాలి. వాళ్ళ పిల్లలు ఉంటారు, భార్యలు ఉంటారు, వాళ్ళు పడుకొని ఉంటారు, పోయి కాలబెట్టాలి. అట్లా ఎంతమంది చచ్చిపోయారు? ఎన్నిసార్లు కాలబెట్టారు? ఇక పక్కా ఇల్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కాలబెట్టినా అంటుకోవు. సో ఇది ఇట్లా పేరు లేని వాళ్ళు, ఊరు లేని వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు పాపం. అక్కడ మహిళలు వాడు అర్ధనగ్న ప్రదర్శనలు చేసారు. ఎంతమంది మహిళలను రేపు చేసారు, అదే ఆ సంఘటన పేరు మర్చిపోయినా. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో అయినాయి. మొన్న నమ్మించి ఆయనను తీసుకొచ్చి చంపారు కదా ఆంధ్రప్రదేశ్లో, మన నక్సలైట్ ఆయనది. సో ఎందుకైతున్నాయి? సో బికాస్ ఆఫ్ మీరు దీర్ఘంగా ఆలోచించండి. కేవలం ఆధిపత్యం ఎక్కడి నుంచి వచ్చింది? మనవాద వ్యవస్థ నుంచి, ఈ బ్రాహ్మణ వ్యవస్థ నుంచి, ఈ కుల వ్యవస్థ నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అంత కులగజ్జి ఎక్కడా లేదు. అది తెలంగాణ దేవాలని ట్రై చేస్తారు కానీ తెలంగాణ ప్రజలు అక్సెప్ట్ చేస్తలేరు, గుద్ద మీద దాంతున్నారు. అర్థమైందా? సో కాబట్టి కేవలం కులం, మీరు దీర్ఘంగా ఆలోచిస్తే కులమే వస్తుంది లాస్ట్కి. కుల వివక్ష, కుల ఆధిపత్యం కోసం వాడు నా క్లాస్మేట్ ఒకటి ఉండే, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిన వాడు, కమ్మోడు అంట వాడు. మా కమ్మ అంటే తెలంగాణ తెలియదు. వాడు వచ్చి ఇంకో పోరి, అది మా క్లాస్మేట్ అమ్మాయి ఉంటే అది మంజుల అని ఒక అమ్మాయి ఉండే, ఆమెను పట్టుకొని మంజుల అని పిలుస్తున్నాడు. ఏమని చౌదరి అని పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తాడు లంబడి కొడుకు. వీడు విజయవాడోడు, ఆమె కూడా విజయవాడ అనుకుంటా. ఏమో తెలంగాణకు వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డకు వచ్చి నీ కుల కంపేంద్ర వాడుకో. సో అది వెరీ అన్ఫార్చునేట్. సో ఒక ప్రవీణ్ పగడాల గారు ఇలా మరొకరు కావద్దు అని దయచేసి ప్రజలారా ముందుకు రండి, ప్రజా సంఘాలు పిడికిళ్ళు బిగించండి. ఈ అగ్రవర్ణ పెట్టుబడిదారి వ్యవస్థను ప్రశ్నించిన సామాన్యులను, అంతే బ్రదర్, ఇక్కడ వేరే సొల్యూషన్ లేదు. ఎందుకంటే అన్ని వ్యవస్థలు, మీడియా ఇంక్లూడింగ్ మీడియాతో సహా అన్ని మీడియాలు ఎవడున్నాయి కదా. ఏదో యూట్యూబర్లు కొద్దిమంది వేరే కులాలలో ఉన్నారు కానీ మెజారిటీ పెట్టుబడి ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఎవరి చేతులు ఉన్నాయి? అన్ని ఖమ్మంలో చెల్లేవు. హైదరాబాద్లో నువ్వు ఏ పెద్ద బిజినెస్ ఏది చూడు, రామోజీ ఫిజిటో ఉంది, ఖమ్మం ఉంది, అవునా కదా? ఈటీవీ ఉంది, ఖమ్మం ఉంది. అట్లా మీరు ఈ TV5 ఉంది, ABN ఉంది, అంత మీడియా ఛానళ్ళు తర్వాత ఏది పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, ఒక యశోద అనుకుంటా, వెల్మ ఉంది అనుకుంటా, మిగతా ఎన్నోని ఖమ్మంలే. కామినేని బోమినేని ఎవరి వేరే వాళ్ళని బతకని ఐటీ ఇండస్ట్రీలు, హైదరాబాద్ ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, అంతే మొత్తం వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్ నాశనం చేసిర్రు, తెలంగాణని నాశనం చేసి ఎస్పెషల్లీ హైదరాబాద్ని. సో వీఆర్ ఫీలింగ్ లాట్స్ ఆఫ్ పెయిన్ బికాస్ ఆఫ్ దిస్ స్కౌండ్రల్స్. మొత్తం కొత్తపేట, దిల్సునాథ్ దాటినాక చైతన్యపురి, కొత్తపేట, ఇటు పోతే కూకట్పల్లి అయితే లంజల కుంప తయారు చేసి పెట్టారు. ఈ లంజల కుంప లేవు మా తెలంగాణలో. ఈ రాకముందు ఈ వల్ల ఇప్పుడు పతితో యువతి లంజతనం చేస్తుందో, యువతి ఒక సిస్టమేటిక్ బతుకుతుందో ఎవరిని తెలియని పరిస్థితి వచ్చింది హైదరాబాద్లో. ఎందుకు వచ్చింది? ఈ కల్చర్ నాశనం చేయకముందు ఎక్కడో చోట యాదగిరిగుట్ట కాడ ఈ తీర్థయాత్రలు జరుగుతాయి కదా, అక్కడికి తీర్థయాత్ర వస్తారు కదా తీర్థయాత్రికులు. అక్కడ ఈ దొమ్మరోళ్ళు, ఈ బాలశాంతోళ్ళు, ఎక్కడో మోసం చేసి, ప్రియుడు మోసం చేసి ఈ అడకదినటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉన్నట్టు ఆడ ఎక్కడో ఊరవతలు ఉంటుండే. ఓకే, ఇప్పుడు యువతి ఏదో తెలుస్తలేదు, పైసలు కావాలి. కొన్ని అమ్ముకోవాలి, కొన్ని అమ్ముకోవద్దు, కొన్ని భర్త దగ్గరనే చూపెట్టాలి, కొన్ని చూపెట్టకూడదు. ఒక ఎథిక్స్ మొరల్స్, ఎట్లన్నా పైసలు సంపాదించాలి. 10 మందితో వండుకొనైనా, కాంట్రాక్టులను మోసం చేసైనా, పక్కని చంపైనా పైసలు కావాలి. అట్లా చెప్పలే సనాతన ధర్మం, అట్లా చెప్పలే రాముడు, అట్లా చెప్పలే. ధర్మ మార్గంలో ధర్మో రక్షిత అన్నాడు. ధర్మాన్ని నువ్వు కాపాడు, అది నిన్ను కాపాడుతుంది అన్నాడు. ధర్మ మార్గంలో సంపాదించమన్నారు, ధర్మపత్ని అన్నారు. మీరు పొద్దుగాలు ఎత్తబడి ధర్మం చెప్పబట్టే వీడు ఎట్లన్నా సంపాదించుకోవచ్చని ఇట్లా తయారయ్యారు. సో ఆయన గారికి వెన్నతో పెట్టిన విద్య, దయతో ఆలోచించండి. జై భీమ్, జై భీమ్. అదే బ్రదర్, మనం ఎన్నాళ్ళు భయపడతాం? భయపడితే పనులు అవుతాయా? ఎంతమంది చంపుతాడు?
సో దెర్ ఇస్ నో అది కానే కాదు, రోడ్ల మీదకి రావాల్సిందే, ఉద్యమాలు చేయాల్సిందే. మన తెరువు వస్తే వాడికి వణుకు పుట్టాలి, వాడిని రోడ్లు దిగ్బంధనం చేయాల్సిందే, వాడిని కదలకుండా చేయాల్సిందే. వాడి 100 కార్లు పెట్టుకుని వచ్చినా పోకుండా అడ్డు పడాల్సిందే. ఎంతమంది చేస్తాడు, ఎంతమంది మీద కార్లు ఎక్కిస్తాడు, ఎంతమంది జైల్లో పెడతాడు? మళ్ళా మనం ఏమన్నా అనాలన్నా, మన అరెస్ట్ చేయాలన్నా ఉచ్చబడాలి. కాబట్టి రండి, రోడ్ల మీదకి రండి. ప్రజా సంఘాలు మీడియాలో కూర్చొని మాట్లాడకుండా ప్రజా సంఘాలు ఎవరైతే ఈ యొక్క న్యాయం బతకాలనుకున్న వాళ్ళు రండి, దయచేసి రోడ్ల మీదకి రండి. మందకృష్ణ మాదిగలు రండి.